UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఎప్పుడైనా అనిపించిందా డార్లింగ్ ఇంకా కొన్ని కొన్ని సక్సెస్లు రావట్లేదు ఇండస్ట్రీలో చాలా కష్టమేమో బ్యాక్ స్టెప్ వేస్తే కరెక్ట్ ఏమో అని ఎప్పుడైనా అనిపించిందా? అసలు బ్యాక్ స్టెప్ అనే థాటే లేదు అసలు. ఇంకా సావు బతుకు దీని మీద అనుకున్నా. నేను ఒకసారి కృష్ణానగర్లో ఉన్నప్పుడు, అంటే ఇది ఒక చిన్న స్టోరీ, ఇది అనుకోకండి. టీ తాగడానికి వెళ్ళాం అనమాట. ఏదో షార్ట్ ఫిల్మ్ మా ఫ్రెండ్స్ అయితే తీసాను మాట్లాడుకోవడానికి. ఒక 85 years ఎంత ఉంటుంది, ఒక పెద్ద ఆయన ఏదో సినిమాలోకి మాట్లాడుతున్నారు అనమాట. సినిమాకి వెళ్ళాను, నాకు ఇలా ఫ్రేమ్ పెట్టారు, చాలా నా లైఫ్ స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి అంటే. 85 years కూడా వాళ్ళకి అంత హోప్ ఉంది, లైఫ్ స్టార్ట్ అయింది నాకు అని. వాళ్ళ ముందు నాది ఇంక నేను ఇంకెందుకు డౌన్ అవ్వలేదు. నిజంగా అంటే కృష్ణనగర్లో నేను కూడా తిరిగాను కాబట్టి, ఇప్పుడు మంగా టిఫిన్ సెంటర్ కావచ్చు, లేకపోతే గణపతి కాంప్లెక్స్, అక్కడికి వెళ్తే ఒక వైబ్ వస్తుంది. అందరూ వచ్చి చాలా చాలా ఇయర్స్ నుండి వాళ్ళు ట్రై చేస్తున్న అన్ని చెప్తుంటారు అక్కడ. సో వింటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుండి వీళ్ళు ట్రై చేస్తున్నారు, మనం ఇంకా స్టార్టింగే కదా అని అన్నట్టు అనిపిస్తుంది. సో మీకు మీ లైఫ్లో కమిటీ కుర్రాలు బెస్ట్ అని అనుకోవచ్చా? నా లైఫ్లో ఎప్పుడు చాలా బెస్ట్ మెమరీ, ఎందుకంటే మంచి ఫ్రెండ్స్ ఇచ్చింది, మంచి సినిమా, మంచి సక్సెస్ కూడా ఇచ్చింది. ఇంకోటి ఏంటంటే, మనం ఇప్పుడు ఇండస్ట్రీలోకి వెళ్ళాలంటే ఎవరిదో ఒక సపోర్ట్ ఉండాలి. సో అలాంటిది మీకు ఇక్కడ ఒక 15 మంది ఫ్రెండ్స్ని క్రియేట్ చేసి ఇచ్చింది అనమాట. ఏ సైడ్ నుండి ఏది వస్తుందో తెలియదు. సో అదొక బెస్ట్ అనుకోవచ్చు. అవును. అంటే డైరెక్టర్ గారిని చూసుకుంటే ఒకప్పుడు సో హ్యాపీ డేస్ కావచ్చు, అలాంటి సినిమాలు అంటే ఆ కైండ్ ఆఫ్లో ఎక్కువ మందిని ఒకేసారి ఇంట్రడ్యూస్ చేసేది హీరోలుగా. సో ఒక సినిమా వచ్చేది, మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక బెస్ట్ మూవీ వచ్చింది. సో మీకు అనిపించింది అంటే ఎలా అనిపించింది, ఇప్పుడు ఎంతమంది హీరోలతో ఒకేసారి వచ్చాం కదా, సో నెక్స్ట్ వాళ్ళందరికీ ఒక లైఫ్ ఉంటుందా అని అనిపించింది? అందరికీ అసలు అంటే మేము ఫిక్స్ అయిపోయాం అనమాట. వీడు మాస్ హీరో, వీడు క్లాస్ హీరో, వీడు క్లాస్ ఆడియన్స్ అని మేము అలా మాడుకుంటూ ఉంటాం. మామ నువ్వు ఈ జోనర్ చేసుకుని, నేను ఈ జోనర్ చేసుకుంటా, నా ప్రమోషన్ నువ్వురా, నా ఈ ప్రమోషన్ ఇలాగ పండగ. ఓకే, మీకేది ఇచ్చారు మరి? నాకేది మాసే. సో మాసే, ఎందుకంటే అది బాగా కనెక్ట్ అయింది కూడా. అంటే 2 వేరియేషన్స్ కూడా చూపించావు, నీలో ఉన్న యాక్టింగ్ స్కిల్ని నువ్వు చూపించావు అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ చూసుకుంటే ప్రొడక్షన్ హౌస్ అనేది చాలా పెద్దది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి సినిమాలు వచ్చినా చిన్న చిన్న ప్రొడక్షన్ హౌస్లో కనిపించుకుంటూ వెళ్ళిపోయి మంచి మూవీలు. అవునవును, చాలా వరకు మనం చూసాం, విన్నాం కూడా. సో అలా వస్తే ఈ ప్రొడక్షన్ హౌస్ కాకుండా ఇంకా చిన్న ప్రొడక్షన్ హౌస్లో వస్తే మీకు ఇంత గ్రోత్ వస్తుంది అని అనుకున్నాను. అంటే సినిమా అయితే అట్లీస్ట్ థియేటర్కి జనాలు అంత పుల్ అవ్వడానికి కొంచెం టైం పట్టేదేమో. బట్ నిహారిక గారి వల్ల ఎలా చెప్పాలంటే, ఒక తల్లి పక్షి తన పిల్లలందరినీ రెక్కల కింద పెట్టి తీసుకెళ్ళినట్టు మమ్మల్ని అందరినీ ఆవిడ అలా సినిమాని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఎంత పెద్ద ఆవిడ, చాలా పెద్ద బ్యాక్ బోన్. కొణిదెల నిహారిక గారు అంటే కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తారనే ఒక టాక్ అయితే బయట ఉంది. అవునండి. అండ్ మొన్న డైరెక్టర్ గారు చెప్పిన విధానం ఎలా ఉందంటే, కొత్త టాలెంట్నే కాదు, మనతో ఉండి మన వెనకే నడిపిస్తారు అన్నారు. మేము కూడా చాలా ప్రమోషన్లు ఇవన్నీ చూసాం. సో ఆవిడ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆవిడ అంటే ఫస్ట్ టైం ఆవిడ చూసినప్పుడు, అండ్ మెగా ఫ్యామిలీ కదా, నిహారిక గారు అమ్మో అనుకున్నాం. తర్వాత ఆవిడ ఒకటి ఫీల్ లైక్ హోమ్ అని చెప్పేసి మాతో పాటు అలర్ చేయడం మొదలెట్టారు. ఇంకా ప్రొడ్యూసర్ గారు అని ఒక పేరు ఉంది, బట్ మా గ్యాంగ్, మా కమిటీ కుర్రోళ్ళు గ్యాంగ్ అయిపోయారు. అల్లరి చేస్తాం, ఆవిడ మాతో అల్లరి చేస్తూ ఉంటారు. సో ఆవిడలో నుండి అంటే నాకు తెలిసినంత వరకు నిహారిక గారు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే ఒక ఇదైతే నేర్చుకున్నారు నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు ఇవతల వైపు మెగాస్టార్, ఇవతల వైపు పవర్ స్టార్, మధ్యలో పవర్ మెగాస్టార్. సో అంటే చూసుకుంటే పెద్ద హీరోల నుండి వచ్చిన అమ్మాయి అలా ఉండాల్సిన అవసరం కూడా లేదు, బట్ మనతో కలిసిపోయి అసలు నాకు ఇంత లేదు అనేటట్లు చాలా ఉన్నారు అనమాట. సో అది ఎలా అనిపించింది అంటే, ఆవిడ అలాగే ఉంటారు అంతే. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. ఇప్పుడు మాతోనే కాదు, ఎవరినో వచ్చి మామూలుగా నిహారిక గారు అంటే ఏం చెప్పండి అని చెప్పి అలా, అంటే మీ పక్కింటి అమ్మాయిలాగా అలాగే మాడేస్తూ ఉంటారు. ఆవిడ వస్తే ఒక పాజిటివ్నెస్ ఉంటుంది, ఆ స్మైల్ కానీ అది కానీ. ఆనెస్ట్గా మాట్లాడుకుంటే నిహారిక గారు కాకుంటే ఈ సినిమా ఇంత రీచ్ వెళ్తుంది అంటారా? అంటే సినిమా కంటెంట్ మీద నమ్మకం ఉంది, కంటెంట్ వెళ్తుంది, బట్ ఇంత హ్యూజ్ రీచ్ ఇంకా వెళ్ళేది కాదేమో అన్న ఫీలింగ్. ఎందుకంటే అంటే ఏ సినిమాలు చూసినా కొంతమంది
మెగాస్టార్ వరకు అప్రోచ్ అవ్వాలి, ఆ, జస్ట్ మెగాస్టార్ గారి దాన్ని ఏదో లాంచ్ చేయాలి, అదంతా ఒక బయట కావాలనేటట్లు చూస్తారు చాలా. అవునవును. బట్ మీకు ఈజీ యాక్సెస్ లాగా అంటే ఈజీగా ఆయన ద్వారా వచ్చేసి స్టార్టింగే మీకు మెగాస్టార్ గారు అప్రోచ్. అంటే లేదండి, అది నాకు అంటే కొంచెం తెలుసు, ఈజీగా అయితే రాలేదు. ఆయన కూడా నేను సినిమా చూసాకే సినిమా గురించి రియాక్ట్ అవుతాను, లేదంటే లేదు నాకు నచ్చితేనే అవుతాను అన్నట్టు చెప్పేశారు ఆయన ఫేస్ మీద. ఆ నిహారిక గారు సినిమా చూశారు, ఆయనకి నచ్చేసింది కాబట్టి ఆయన వీడియో బయట ఇచ్చారు. ఓకే. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలంలో మనకు బాగా వైరల్ అవుతున్నాయి అండ్ సోషల్ మీడియా మొత్తం పవర్ స్టార్ గురించే వినిపిస్తుంది. మనకు కూడా యాజ్ ఎ ఫ్యాన్గా ఆయనతో కలిస్తే బాగుంటుంది, ఆయనతో 5 minutes మాట్లాడితే బాగుంటుంది అనుకుంటా. అలాంటిది మొన్న ప్రెస్ మీట్లో నిహారిక గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారికి నేను ఈ సినిమా చూపిస్తా, ఖచ్చితంగా 3 hours ఆయన టైం నేను తీసుకొని చూపిస్తా అని అయితే అన్నారనమాట. సో పక్కాగా చూపిస్తారు ఆవిడ అన్నారంటే. సో ఆ 3 hours మీ పార్ట్ ఎంత బాగుందో మీకు తెలుసు. సో పవన్ కళ్యాణ్ గారు మీ సినిమా చూసి మిమ్మల్ని అందరినీ చూస్తున్నారు, సో ఆయన నుండి వచ్చే రెస్పాన్స్ ఎలా ఉంటుందని ఒక అంటే ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. ఆయన నుంచి అంటే సెల్ఫిష్నెస్ ఏం లేదండి, ఇంకా నన్నే గుర్తుపట్టాలని లేదు. మా 11 మందిని ఒకేలా చూసి మమ్మల్ని బాగా చేశారు వీళ్ళనే మార్చాలి, అదే హై. మొత్తానికి ఆయన వరకు అయితే వెళ్తుంది, వెళ్ళాలి, టైం దొరకట్లేదు ఆయనది. ఓకే, వెళ్ళిపోద్ది మొత్తానికని. అయితే ఫైనల్గా ఏంటంటే మీ లైఫ్లో ప్రతి యాక్టర్కి ఇలాంటి క్యారెక్టర్ చేయాలి, ఇలాంటి రోల్ చేయాలి అని అనుకుంటారు. సో మీ లైఫ్లో అలాంటి రోల్ ఏదైనా ఉందా? అంటే అలాంటిది అంటే ఏం లేదండి, నాకేం జీరో నాలెడ్జ్. యాక్టింగ్ చేయాలన్న థాట్లోనే ఉన్నా కానీ వాళ్ళు ఇచ్చింది చేసుకుంటే చేయాలి, న్యాయం చేయాలని థాట్, కానీ ఇలాంటిది ఒకటి చేయాలని లైఫ్లో ఏం లేదు. ఏదన్నా అంటే ఒకటి ఉండే, ఏదన్నా మైథాలజీ ఏదో అంటారు కదా, రాజులు పౌరాణికం టైప్ ఏదన్నా ఇలాంటిది అట్లీస్ట్ సినిమా అంతా చేయకపోయినా ఏదైనా ఒక చిన్న క్యారెక్టర్ ఏదైనా బాగుంటుంది, ఒకటిసారి చేయాలని ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మీరు తీసింది కూడా డిఫరెంట్, ఎందుకంటే మనం ఇప్పుడు ఈ ఏజ్లో ఉండి కూడా మళ్ళీ చిన్నతనంకి వెళ్ళి రావడం అనేది ఒక అచీవ్మెంట్. అవునండి. మీకు కూడా చూసుకుంటే ఆ ఏజ్ గ్యాప్ని బాగా చూపించారు కదా. మా ట్రైనర్ తొక్కిన ఆరదీస్తాడు, ట్రైనర్ కూడా ఒక యాక్టర్, అది ప్లస్ అయింది అనుకోవచ్చు కదా. మాతో పాటు ట్రావెల్ అవుతూ అతను కూడా, ఆ సార్ కూడా బాగా చేయించారు. కదా, అంటే డైట్ చేసే టైంలో మనం అనుకుంటాం వాళ్ళు చెప్పింది ఇంతే తినమంటారు, బట్ మనకైతే లోపల ఆకలి ఉంటుంది, లేకపోతే తినాలి అనిపిస్తుంది. సో ఎలా అనిపించింది ఆ సిచ్యువేషన్లో డైటింగ్ టైంలో? అంటే మాకు స్టోరీ ఒక మోటివేషన్ అండి 18 years లుక్కి. ఇంకోటి మాలో చేంజ్ కనబడుతుంది మాకు. వెయిట్ మేము ఎవ్రీ వీక్ ఒకసారి వెయిట్ చెక్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఈ వీక్ ఎంత ఉంది, నెక్స్ట్ వీక్ ఎంత తగ్గింది, అమ్మ ఇంకొంచెం తగ్గితే ఇంకొంచెం చిన్నపిల్లల్లా కనబడతాం అని చెప్పి మాకే మోటివేషన్ ఉండేది. మా ట్రైనర్ చాలా మోటివేట్ చేస్తూ చేయించేవాడు. ఓకే. సో టోటల్గా కమిటీ కుర్రాలు గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? కమిటీ కుర్రోళ్ళు అంటే ఇది నన్ను అడిగితే ఇది మా సినిమాలో నేను ఎప్పుడు అనుకోవాలి, అంటే నేను హీరో మా సినిమా నేను అనుకోవాలి. సినిమా చూసిన వాళ్ళందరూ ఇది మా సినిమా అనుకోవాలనుకున్నాం, అదే అనుకున్నారు, దానికి చాలా థ్యాంక్స్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.